మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ టాక్ ఎపిసోడ్ 9కి స్వాగతం. ఈ వారం మనకు వచ్చిన క్వశ్చన్స్ కి ఎంతవరకు ఆన్సర్ చేయగలం అనేది చూద్దాం. ముందుగా మొదటి క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, పవన్ హరీష్ గారు అడుగుతున్నారు, నార్మల్ ఎల్ఈడి టీవీని ఆండ్రాయిడ్ టీవీగా మార్చొచ్చా అని చెప్పి. మార్చొచ్చు పవన్ గారు, ఆండ్రాయిడ్ బాక్స్ అని చెప్పి మనకి మార్కెట్ లో లభిస్తుంటాయి. సో అది మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. అది కొనుక్కొని త్రూ HDMI ద్వారా మనం టీవీ కనెక్ట్ చేసినట్టయితే మన టీవీ ఆండ్రాయిడ్ టీవీ కింద మారుతుంది. సో అక్కడ నుంచి మనం స్మార్ట్ టీవీ లాగా మనం ఆండ్రాయిడ్ టీవీని యూజ్ చేయొచ్చు. దీని మీద నేను గతంలో ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అక్కడ నేను ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ అన్బాక్స్ చేసి దాని గురించి ఫుల్ రివ్యూ కూడా ఇచ్చాను. ఒకసారి మీరు ఆ వీడియో చూడగలరు. తర్వాత వచ్చేసరికి అన్ని 36 గారు అడుగుతున్నారు, మీరు కొన్న ఈ మొబైల్ కి ఎంత మీరు కస్టమ్ డ్యూటీ పే చేశారని చెప్పి అడుగుతున్నారు. నేనేదైతే డూగీ మిక్స్ ఆన్లైన్ లో ఆలీ ఎక్స్ప్రెస్ ద్వారా ఆర్డర్ పెట్టానో దానికి నేను కస్టమ్ డ్యూటీ ఎంత పే చేశానని చెప్పి అడుగుతున్నారు. నేను కస్టమ్ డ్యూటీ వచ్చేసరికి దగ్గర 4200 దాకా పడిందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పడుతుంది. గతంలో మా ఫ్రెండ్ ఒక ఆయన తెప్పించారు, ఆయన కొంచెం తక్కువ పడింది, 3000 చిల్లర పడింది. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పడుతుంది. తర్వాత ఇప్పుడు నేను వచ్చేసరికి యాక్షన్ కెమెరా కూడా నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. అది కూడా ఒక 1 వీక్ లో రావచ్చు. ఎందుకంటే అది కూడా నేను ఈ గూగీ మిక్స్ తో పాటే నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. అది వస్తేనే కానీ తెలియదు దానికి కస్టమ్ డ్యూటీ నేను ఎంత పే చేస్తాను అనేది. దానికి కస్టమ్ డ్యూటీ పే చేసిన దాన్ని బట్టి ఎంత పర్సంటేజ్ పడుతుంది అనేది ఒకసారి క్యాల్కులేట్ చేసి మీకు చెప్తాను. వెంకటేష్ వెంకీ గారు అడుగుతున్నారు, అన్నయ్య సీక్రెట్ బ్రేస్లెట్ అంటే ఏంటి, దీన్ని ఎలా బుకింగ్ చేయాలి? సీక్రెట్ బ్రేస్లెట్ అనేది ఒక కాన్సెప్ట్ అండి. అది ఇంకా మనకి మార్కెట్ లోకి ఇంకా రాలేదు. అది ఒక కాన్సెప్ట్, జస్ట్ ఏ కాన్సెప్ట్. ఇది దాని మీద ఇంకా గ్రౌండ్ వర్క్ అనేది నడుస్తుంది. ఇప్పుడు వరకు అలాంటి బ్రేస్లెట్ అనేది మార్కెట్ లోకే కాదు ఎవరి దగ్గరికి రాలేదు. మీరు అనవసరంగా కొన్ని ఫేక్ వెబ్సైట్లు నమ్ముకొని బుక్ చేద్దాం అని చెప్పి అనవసరంగా మీ డబ్బులు అనేది నాశనం చేసుకోమాకండి. అలాంటి బ్రేస్లెట్ అనేది ఇంకా అసలు మార్కెట్ లోకి రాలేదు. జస్ట్ ఏ కాన్సెప్ట్ ఇది. మీరు వీడియోలో చూసుంటారు, ఆ బ్రేస్లెట్ మనం పెట్టుకొని మనం ప్రొజెక్టర్ అనేది మన మణికట్టు మీద కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మనం దాన్ని ఆపరేట్ చేయడం, ఆండ్రాయిడ్ స్క్రీన్ అనేది వస్తుంది దాని మీద ఆపరేట్ చేయడం, ఇవన్నీ వచ్చేసరికి ఒక కాన్సెప్టెడ్ వీడియో అది. దాన్ని చాలా మంది వాళ్ళ వెబ్సైట్ లో పెట్టేసుకొని అమ్ముతున్నట్టుగా చేస్తున్నారు. అందువల్ల అలాంటి ఫేక్ వెబ్సైట్లు నమ్మకండి. ఇంకా సీక్రెట్ బ్రేస్లెట్ అనేది ఇంకా మార్కెట్ లోకి రాలేదు. దానికి ఇంకా కొంచెం టైం ఉంది. దానికి ఇంకా గ్రౌండ్ వర్క్ అనేది నడుస్తుంది అనమాట. ఫరూజ్ ఆదిల్ అంటున్నారు, కట్ యువర్ నెయిల్స్ యూ. సో నా నెయిల్స్ ని ఆల్రెడీ కట్ చేసేసానండి. నాకు నెయిల్స్ అనేవి చాలా తొందరగా పెరిగిపోతుంటాయి. అందువల్ల కొన్నిసార్లు బద్ధకం వల్ల కట్ చేయను. ఇంకోటి ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి నెయిల్స్ పెంచడం ఒక హాబీలా తయారైంది. అది ఒక ఇష్టం నాకు. సో నన్ను చాలా మంది నెయిల్స్ కట్ చేయమన్నారు. నేను అన్ని కట్ చేశాను, బట్ ఇది ఒకటే ఉంచాను. ఎందుకు ఉంచానంటే, నాకు గోర్లు పెంచడం అంటే ఇష్టం. సో ఆల్మోస్ట్ అన్ని కట్ చేశాను. ఇక నుంచి నెయిల్స్ అనేవి పెంచను కూడా. ఎందుకంటే అన్బాక్సింగ్ లో చాలా చండాలం కనిపిస్తుందని చాలా మంది అంటున్నారు. సో అందువల్ల నేను కూడా దాన్ని గ్రహించాను. ఇక నుంచి నెయిల్స్ అనేవి పెంచను. సో మీరు నా పాత వీడియో చూసి ఆ కామెంట్ పెట్టారు. యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను నెయిల్స్ లేవు నాకు. నవీన్ టీ అడుగుతున్నారు, ఆయన కూడా గూగీ మిక్స్ అనేది ఆర్డర్ పెట్టారంట, అది డెలివరీ అయిందంట. బట్ బ్యాక్ వచ్చేసరికి 2 కెమెరాల్లో ఒక కెమెరా పనిచేస్తుంది, సెకండ్ కెమెరా అనేది పనిచేయట్లేదు. మీకు పనిచేస్తుందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. సో నా దగ్గరికి వచ్చేసరికి నాకు పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. నేను అన్ని చెక్ చేసుకున్నాను, అంతా పర్ఫెక్ట్ గానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ మీరు ఇక్కడ కింద కామెంట్ సెక్షన్ లో ఇంకోటి మెన్షన్ చేశారు, ఏంటంటే మీకు ఆఫర్ లో లభించింది, అది 11,500 కి మీకు లభించిందని చెప్తున్నారు. సో అందువల్ల మీకు ఆఫర్ లో లభించడం వల్ల వాళ్ళు ఏమైనా డ్యామేజ్ అయిన పీస్ మీకు ఏమైనా పంపించారో ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు అలాంటి ఏమైనా అనిపిస్తే, మీరు ఇక్కడ ఎందులో బుక్ చేశారని చెప్పి ఇక్కడ మీరు మెన్షన్ చేయలేదు. మీరు ఒకవేళ ఆలీ ఎక్స్ప్రెస్ లో బుక్ చేసినా లేదా banggood.com లో బుక్ చేసినా సరే ఒకసారి మీరు వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఈ పీస్ ని రీప్లేస్ చేస్తారేమో కనుక్కోండి. శ్రీపతి గారు అడుగుతున్నారు, గూగీ మిక్స్ లో జియో వర్క్ చేస్తుందా లేదా అని చెప్పి. సో జియో అనేది నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పానండి. జియో అయితే 4G, ఇదే 4G LTE సపోర్టెడ్ ఉంది, కానీ వివో LTE అనేది ఇంకా దానికి సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తేనే కానీ ఇండియాలో పనిచేయదు. బట్ దీనికి వివో LTE అనేది సపోర్టెడే. బట్ ఏంటంటే సాఫ్ట్వేర్ వర్షన్ అనేది మన ఇండియాది కాదు కాబట్టి అది ఇంకా సపోర్ట్ చేయట్లేదు. ఏదైతే జియో 4G వాయిస్ అనే యాప్ ఉందో ఆ యాప్ వేసుకొని మనం జియో సిమ్ ని యూజ్ చేయొచ్చు గూగీ మిక్స్ లో. నేను మా చెప్తుంది. కిరణ్ సాగర్ గారు అడుగుతున్నారు, హాయ్ బ్రో, ఐ హ్యావ్ స్మాల్ డౌట్, పేపాల్ లో మన బ్యాంక్ లింక్ చేయడం సేఫ్ ఆర్ నాట్? పేపాల్ తో నా బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి అనుకుంటున్నాను. సో ప్లీజ్ రిప్లై యాజ్ సూన్. కిరణ్ గారు అడిగేది ఏంటంటే, పేపాల్ అకౌంట్ లో మన బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వచ్చా లేదా, అది సేఫా కాదని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇచ్చుకోవచ్చండి, నో ప్రాబ్లం. మీరు ఇప్పుడంటే మనకి సపోర్టెడ్ గా చాలా వరకు వచ్చేసింది. త్రూ వాటి ద్వారా మనం పేమెంట్స్ అనేవి చేస్తున్నాం. కానీ ఒకప్పుడు
పేమెంట్ చేయాలంటే ఒక పేపాలే ఉండేది. సో పేపాల్ తో పేమెంట్ చేస్తే మనకి సేఫ్ సెక్యూరిటీ కూడా ఉండేది అనమాట. సో పేపాల్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, అది చాలా పాతది. సో మీరు ఖచ్చితంగా దాన్ని నమ్మొచ్చు. అందులో మీరు బ్యాంక్ అకౌంట్ ఉంచుకోవచ్చు. నాకు 2 పేపాల్ అకౌంట్స్ ఉన్నాయి. ఒక 4-5 ఇయర్స్ క్రితం ఫేస్బుక్ లో నేను ఒక గేమ్ లో కాయిన్స్ కొంటున్నప్పుడు నాకు తెలియకుండా పేపాల్ అకౌంట్ లోంచి హ్యాక్ చేసి నా దగ్గర నుంచి దగ్గర ఒక 35,000 రూపీస్ వరకు లాగేసుకోవడం జరిగింది. ఆ టైంలో వెంటనే నేను పేపాల్ కి కంప్లైంట్ చేశాను ఈ విషయం గురించి. అలాగే ఫేస్బుక్ కూడా కంప్లైంట్ చేశాను. తర్వాత 1 వీక్ లో పేపాల్ మళ్ళీ నా మనీని రికవరీ చేసి మళ్ళీ నాకు ఇవ్వడం జరిగింది. సో పేపాల్ ని మీరు ఖచ్చితంగా నమ్మొచ్చు, ఎటువంటి భయం అవసరం లేదు. విశ్వ చిన్న గారు అడుగుతున్నారు, ట్రూ బ్యాలెన్స్ యాప్ లో తన జియోలో 6 GB బ్యాలెన్స్ ఉందని చెప్పి చూపిస్తుందంట. సో ఎలా చూపిస్తుందని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్ గా ఇప్పుడు మనకి ఏదైతే లాస్ట్ మంత్ 21 or 22 నుంచో మనకి అందరికి ఎవరెంతమంది అయితే జియో యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కొన్ని ప్లాన్స్ లో కొన్ని మార్పులు అనేవి జరిగినాయి. నాకు కూడా జరిగింది. 303 రూపీస్ నేను రీఛార్జ్ చేసిన దానికి డైలీ 1 GB ఇస్తున్నారు. అలాగే 5 GB అనేది 1 month వరకు యూజ్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా బూస్ట్ టైప్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో డైలీ మనం ఏదైతే 1 GB వాడేసుకుంటామో ఆ తర్వాత మిగిలిన 5 GB నుంచి మనం వాడుకోవచ్చు. అలా 1 month వరకు ఈ 5 GB ని యూజ్ చేసుకోవచ్చు. ట్రూ బ్యాలెన్స్ లో కూడా మనకు అదే చూపిస్తుంది. మన దగ్గర 6 GB ఉన్నట్టు డైలీ 1 GB అయిపోయిన తర్వాత 5 GB కూడా యూజ్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు మీకు ఆ బ్యాలెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. అప్పుడు ట్రూ బ్యాలెన్స్ లో కూడా మనకి ఆ బ్యాలెన్స్ కూడా తగ్గినట్టు చూపిస్తుంది. మీరు ఒకసారి మైజియో యాప్ వేసుకొని యాప్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీ బ్యాలెన్స్ అనేది ఉంటుంది, చూసారు కదా. ఆ బ్యాలెన్స్ లోకి వెళ్తే మీకు అక్కడ కనిపిస్తుంది. మీరు 1 GB డేటా అనేది డైలీ ఉంటుంది. దాన్ని మనం పేజ్ లాగా ఇలా పైకి స్లైడ్ చేస్తే వెనకాల బ్యాక్ సైడ్ మనకి 5 GB డేటా ఎక్స్ట్రా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఒకసారి మీరు గమనించండి. ప్రభు దేవ గారు అడుగుతున్నారు, బ్రో మీరు వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తున్నారు, కిన్ మాస్టర్ లో చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. లేదంటే నేను మొబైల్ లో చేయను, నేను సిస్టమ్ లో చేస్తాను. నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. నేను వాడేది వచ్చేసరికి క్యామ్టాషియా ఒకటి వాడతాను, ఫిల్మోరా వాడతాను, అలాగే వచ్చేసరికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాడుతుంటాను. అంటే ఒకటనేది ఏం లేదు, చాలా వరకు వాడుతుంటాను. ఆ తర్వాత వచ్చేసరికి నేను మ్యాక్ బుక్ లో iMovie వాడుతుంటాను, ఫైనల్ కట్ ప్రో వాడుతుంటాను. సో ఇలాగా చాలా రకాలుగా నేను అప్పటికప్పుడు తగ్గట్టుగా నేను చాలా విధంగా వాడుతూ ఉంటాను. ఒకటి వాడతానని లేదు, కానీ ఖచ్చితంగా 2 అనేది ఖచ్చితంగా వాడతాను. ఫస్ట్ నేను వచ్చేసరికి నేను క్యామ్టాషియాలో నేను నా ఎడిటింగ్ అంతా చేస్తాను. ఎఫెక్ట్స్ అన్ని మాత్రం నేను అడోబ్ ప్రీమియం లో గానీ లేకపోతే ఫైనల్ కట్ ప్రో గానీ లేదా iMovie గానీ వీటిలో ఎఫెక్ట్స్ అనేవి నేను యూజ్ చేస్తుంటాను అనమాట. బాలా నరేంద్ర గారు అడుగుతున్నారు, అన్నయ్య మొబైల్ నెంబర్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఆన్లైన్ లో SBI అని చెప్పి అడుగుతున్నారు. ఆన్లైన్ ద్వారా SBI లో మన మొబైల్ నెంబర్ ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఆల్రెడీ మీరు మొబైల్ నెంబర్ కనుక ఉంటే మాత్రం మీరు మీ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కానీ మీరు అసలు మొబైల్ నెంబర్ అనేది లేకపోతే ఖచ్చితంగా మీరు బ్యాంక్ వెళ్లాల్సిందే. బ్యాంక్ కు వెళ్లే మీరు మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ చేసుకోగలరు. ఆన్లైన్ ద్వారా మీ మొబైల్ నెంబర్ ని అయితే చేంజ్ చేసుకోవచ్చు, కానీ మొబైల్ నెంబర్ ని కొత్తగా యాడ్ చేసుకోవడం అనేది ప్రస్తుతానికి అయితే ఆ ఫ్యూచర్ అనేది. మోటూరి సాగర్ గారు అడుగుతున్నారు, బ్రో వెబ్సైట్ ఫోటోషాప్ లో డిజైన్ చేశాను అన్నారు కదా, అది ఎలా 1 వీడియో పెట్టండి. నేను వెబ్సైట్ ని ఫోటోషాప్ లో క్రియేట్ చేయడం కాదంటే నేను బ్యానర్స్ ని ఏదైతే మనకి వెబ్సైట్ లో పైన ఉండే టైటిల్ బ్యానర్ కావచ్చు, లేకపోతే సైడ్ వచ్చే ఐకాన్స్ కానివ్వండి, లేకపోతే లెటరింగ్ టెక్స్ట్ బ్యానర్ కావచ్చు, ఇలాంటివన్నీ నేను ఫోటోషాప్ లో క్రియేట్ చేసి అందులో పెట్టడం జరిగింది. వెబ్సైట్ ని కంప్లీట్ గా మనం క్రియేట్ చేయడం అనేది ఏమి ఉండదు. ఏదైతే ఈ బ్యానర్స్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, ఐకాన్స్ కానివ్వండి, లేకపోతే టెక్స్ట్ కానివ్వండి, ఇలాంటి ఏమైనా ఉంటే కొన్ని ఎఫెక్ట్స్ కోసం మనం ఇలాగా మనం ఫోటోషాప్ లో క్రియేట్ చేసుకొని దాన్ని మనం వెబ్సైట్ లోకి వేసుకోవచ్చు. సో అవి పంపించుకోవచ్చు. శివ నేత అడుగుతున్నారు, బ్రో కస్టమ్ డ్యూటీ ఎలా వేస్తారు, ఎంత వేస్తారు అని చెప్పి అడుగుతున్నారు. నాకు వచ్చిన దాన్ని బట్టి నేను క్యాల్కులేట్ చేసిన దాన్ని బట్టి చూసుకుంటే దగ్గర 35% దాకా పడినట్టు అనిపించింది నాకు కస్టమ్ డ్యూటీ అనేది. అది పూర్తిగా చెప్పలేను. మీకు చెప్పాను కదా, యాక్షన్ కెమెరా అనేది కూడా నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. సో అది వచ్చిన తర్వాత నేను దాంతో క్యాల్కులేట్ చేసి అసలు కస్టమ్ డ్యూటీ ఎలా పడుతుంది అనేది నేను మీకు చెప్పగలను అనమాట. రావూరి వెంకట శివ గారు అడుగుతున్నారు, నాని నమస్తే, ఆండ్రాయిడ్ బాక్స్ కేబుల్ టీవీ కూడా సెట్టింగ్ చేయవచ్చా? సో ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ కి కేబుల్ టీవీ కూడా సెట్టింగ్ చేయవచ్చా అంటే లేదండి, అలాగేం ఉండదు. మీకు ఆండ్రాయిడ్ టీవీ అనేది అదొక టీవీ కాదు, అది వచ్చేసరికి మనం ఎలాగైతే DVD ప్లేయరు, బ్లూరే ప్లేయరు, అలాగే ఏవైతే అడిషనల్ ప్లేయర్స్ ఉంటాయో అలాంటి ప్లేయర్ అది కూడా అలాంటి ప్లేయర్ కిందే. బట్ అది వచ్చేసరికి బాక్స్ రూపంలో వస్తుంది. దాన్ని మనం కనెక్ట్ చేసుకొని త్రూ ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఏదైతే ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మనం యూజ్ చేస్తుంటామో అవన్నీ మనం అందులో యూజ్ చేయొచ్చు. అలా యూజ్ చేయడానికి, అంతేగాని మనం టీవీ కనెక్ట్ చేయాలంటే మనం టీవీకే కనెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీన్ని కూడా తీసుకెళ్లి మనం టీవీకే కనెక్ట్ చేస్తున్నాము, ఆండ్రాయిడ్ బాక్స్ ని కూడా.
మళ్ళీ దానికి మనం టీవీ విడిగా యాంటీనా కలెక్ట్ చేయడం అలాంటివి ఏమి ఉండదు. కాబట్టి మీరు అందులో జియో టీవీ వేసుకొని మీరు చూసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఉంది. జియో టీవీని ఇన్స్టాల్ చేసుకోండి మీరు ఆండ్రాయిడ్ బాక్స్ లో. అందులోంచి మీరు టీవీ కావాలంటే జియో టీవీ ద్వారా చూసుకోవచ్చు అనమాట. సో Ani36 గారు మళ్ళీ అడుగుతున్నారు, హాయ్ బ్రో, మీ రివ్యూ వీడియోస్ చాలా బాగుంటుంది. అలాగే డ్యూయల్ మొబైల్ మీద ఒక వీడియో రివ్యూ చేయండి. ఆలీ ఎక్స్ప్రెస్ లో అది 6500 లోనే ఉంది. సో అది ఒక తెప్పించి రివ్యూ చేయమంటున్నారు. నేను ఇప్పుడు ఏదైతే ఇది తెప్పించానో డూకి మిక్స్ అనేది, దాన్ని తెప్పించడానికి నాకు తలప్రాణం తోక్కొచ్చినంత పని అయింది. ఎందుకంటే అది ఆగిపోయి ఉంటే అనవసరంగా మనీ అనేది లాస్ అయిపోయేవాడిని. సో అప్పటి నుంచి నేను ఒకటి అనుకున్నాను, అదర్ కంట్రీ నుంచి ఏదైనా తెప్పించాలి అనుకుంటే మాత్రం తెగించేసి పూర్తిగా ఇంకా పోతే పోయింది అనుకునేలాగుంటేనే తెప్పించుకోవాలి, లేకపోతే వదిలేసుకోవాలని చెప్పి అప్పుడు అనుకున్నాను. సో మీరు చెప్తున్నట్టుగా ఇది కావాలంటే తెప్పించవచ్చు, కానీ మళ్ళీ తెప్పియాలంటే ఇప్పుడు ఆర్డర్ పెడితే మళ్ళీ 1 month తర్వాత కానీ అవి మన చేతికి రావట్లేదు. చూద్దాం, మీరు అడిగారు కాబట్టి ఒకసారి దాని ఇప్పటి వరకు నేను ఆ పేరు కూడా వినలేదు. సో మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా నేను ఒకసారి దాని గురించి చదివి బాగుందనుకుంటే తెప్పించి మీకోసం రివ్యూ అనేది ఖచ్చితంగా ఇస్తాను. హరీష్ 001 అడుగుతున్నారు, బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది బ్రో? దేనికి గూగీ మిక్స్ కి అడుగుతున్నట్టున్నారు, దాని కింద కామెంట్. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ పర్వాలేదండి, 1 day అనేది ఖచ్చితంగా వస్తుంది, నో ప్రాబ్లం. బ్యాటరీ బ్యాకప్ అనేది బాగానే ఉంది దాంట్లో. బెస్ట్ విఆర్ ఏంటని చెప్పి మళ్ళీ హరీష్ గారు అడుగుతున్నారు. బెస్ట్ విఆర్ అంటే నేను మీకు ఇంత ముందు విఆర్ గురించి ఒక వీడియో చేశాను. బెస్ట్ అనేది ఏది ఉండదండి, మన మొబైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా వరకు. ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు వచ్చే అన్ని విఆర్లు అంత గొప్పగా అయితే ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పొచ్చు ఎంఐ వాడండి, లేకపోతే ఇంకోటి వాడండి, లెనోవో ఉంది. సో ఇలాగ అన్ని చెప్పొచ్చు, కానీ ఏది 360 degrees అనేది పర్ఫెక్ట్ గా పనిచేయట్లేదు. అలాగే వచ్చేసరికి మన మొబైల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మన మొబైల్ ఫిక్స్డ్ డెప్సిటీ ఉంటుందో సో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మన మొబైల్లో హైరెండ్ మొబైల్స్ అయితే మీకు పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా బెటర్ గా లభిస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి ఏది చూసినప్పటికీ మనము తీసుకునే విఆర్ లో వెయిట్నెస్ ఏది ఉందనేది చూసుకోండి, అంతేగాని అన్నిటికీ లెన్స్ ఒకలాగే ఉంటాయి, అన్ని ఇరుగ్గానే ఉంటున్నాయి, అసలు ఏది పర్ఫెక్ట్ గా అనేది ఏం లేదు. బెస్ట్ ఏది అని అడిగితే, నేను మొబైల్స్ సంబంధించి అడిగితే ఖచ్చితంగా నేను సామ్సంగ్ గేర్ విఆర్ అనే చెప్తాను. బట్ అది వచ్చేసరికి కేవలం వాళ్ళు మెన్షన్ చేసిన కొన్ని మొబైల్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S6 నుంచి S8 వరకు, అలాగే Note 5 కి, అలాగే Note 7 కి, వీటికి మాత్రమే పనిచేస్తుంది, వేరే వాటికి పని చేయదు అనమాట. ఇది నన్ను అడిగితే అదే నా దృష్టిలో బెస్ట్ మొబైల్ విఆర్ అనమాట. మొబైల్ ఫోన్ తో లేదు, మీరు కంప్యూటర్ ద్వారా వాడాలనుకుంటే ఆర్క్లేస్ అనేది ఎక్సలెంట్. ఎందుకంటే అసలు వీటికి ఫస్ట్ పునాది వేసిందే ఆర్క్లేస్ అనమాట. వాళ్ళది స్టాప్. Redmi 4 ఆర్ Redmi Note 4 విచ్ ఫోన్ ఈజ్ గుడ్? రెండిటికి ప్రైసెస్ లో చాలా వేరియేషన్ ఉంది. మీకు తక్కువలో కావాలనుకుంటే Redmi 4, లేదు కొంచెం బడ్జెట్ పెట్టాలనుకుంటే Redmi Note 4 కి వెళ్ళిపోవచ్చు. రెండిట్లో ప్రైస్ అనేది చాలా వేరియేషన్ ఉంది. సో అందువల్ల కంపేర్ అనేది చేయలేము. నన్ను అడిగితే మీ దగ్గర మీ బడ్జెట్ తగ్గట్టుగా మీరు ఆలోచించుకొని ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. దుర్గా ప్రసాద్ గారు అడుగుతున్నారు, మీరు ఎప్పుడు శాంసంగ్ మొబైల్ యూజ్ చేస్తారా? మీకు శాంసంగ్ మొబైల్ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను ఎప్పుడు సామ్సంగ్ మొబైల్ యూజ్ చేస్తానంటే, నేను ఇంత ముందు వచ్చేసరికి నేను యాపిల్ మొబైల్ ని యూజ్ చేసేవాడిని. అయితే ఏంటంటే నేను సామ్సంగ్ ని ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తానంటే, నేను చేసే ఇప్పుడు నేనున్న వీడియోస్ కానివ్వండి, దేనికైనా సరే ఆండ్రాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల నేను సామ్సంగ్ యూజ్ చేస్తాను. గతంలో కూడా నేను ఆండ్రాయిడ్ వాడేవాడిని. 2 మొబైల్స్ యూజ్ చేసి ఉన్నప్పుడు యాపిల్ ని, తర్వాత సామ్సంగ్ లో అప్పటికప్పుడు ఏదైతే S సిరీస్ కానీ నోట్ సిరీస్ కానీ ఏదైతే లేటెస్ట్ వస్తే దాన్ని యూజ్ చేసేవాడిని. బట్ ఇప్పుడు వచ్చేసరికి నేను ఓన్లీ సామ్సంగ్ యూజ్ చేస్తున్నాను. ఐఫోన్ అనేది యాపిల్ యూజ్ చేయట్లేదు నేను. దేనికంటే నాకు 2 క్యారీ చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది. ఇంకోటి వచ్చేసరికి నేను సామ్సంగ్ లో ఇప్పుడు వచ్చే మొబైల్స్ లో మనకి స్పీడ్ దొరుకుతుంది, అలాగే డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉన్నాయి, ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను వాడేది S8 ప్లస్ 128 GB 6 GB ర్యామ్. సో అందువల్ల నాకు ఎక్స్ట్రా మెమరీ కార్డ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అందులోనే నేను 2 సిమ్లు అనేది పెట్టేస్తాను. ఇంకో నాకు నచ్చిన మొబైల్లో సామ్సంగ్, ఒక విధంగా ఆండ్రాయిడ్ లో నాకు నచ్చిన మొబైల్ ఏమైనా ఉందంటే ఫస్ట్ సామ్సంగ్, తర్వాత OnePlus అనమాట. ఈ 2 మొబైల్స్ నాకు నచ్చుతాయి ఆండ్రాయిడ్ లో. ఇక ఏ మొబైల్ నచ్చదు. సామ్సంగ్ తో జర్నీ గురించి చెప్పాలంటే నాకు సామ్సంగ్ లో డిస్ప్లే అనేది చాలా బాగా నచ్చుతుంది. తర్వాత వచ్చేసరికి దాని కెమెరా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ 2 నాకు బాగా నచ్చుతాయి మెయిన్ చెప్పుకోవాలంటే. ఇంకోటి వచ్చేసరికి డిజైన్ అనమాట. సో వాళ్ళు దించే డిజైన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా వాళ్ళ సామ్సంగ్ లో నోట్ సిరీస్ అనేది అసలు సూపర్ ఎక్సలెంట్ అని చెప్పాలి. నేను S సిరీస్ కన్నా నోట్ సిరీస్ ఎక్కువ రోజులు వాడినవి ఉన్నాయి. బట్ ఏం చేస్తాం, Note 7 అనేది ఫెయిల్ అవ్వడం వల్ల మళ్ళీ S8 ప్లస్ వాడుతున్నాను. అంతకుముందు నేను S7 Edge యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు నేను సామ్సంగ్ తో ట్రావెల్ చేసుకుంటూ వచ్చినప్పుడు బెస్ట్ ఫోన్ ఏదంటే S8 ప్లస్ సూపర్ అని చెప్తాను. బ్యాటరీ పరంగా కావచ్చు, డిస్ప్లే పరంగా కావచ్చు, పర్ఫార్మెన్స్ కానీ అంతా చాలా అద్భుతంగా ఉంది.
ఖచ్చితంగా S8+ నేను రికమెండ్ చేస్తాను. కొనుక్కోవడానికి ఎవరైనా ముందుకు వస్తే ఖచ్చితంగా S8+ కొనుక్కోమని ఖచ్చితంగా చెప్తాను అనమాట. సో నవీన్ గారు అడుగుతున్నారు, నాని గారు మనకి యాడ్సెన్స్ నుంచి మనీ ఇష్యూ అయ్యి అది మన బ్యాంక్ రాకపోతే అది తిరిగి మన యాడ్సెన్స్ కే వెళ్తుందా? ప్లీజ్ సార్ చెప్పండి ప్లీజ్. సో యాడ్సెన్స్ నుంచి మనకి మనీ రాలేదంటే దానికి కారణం ఎవ్రీ మంత్ $100 అనేది దాటాలి. దాటకపోతే యాడ్సెన్స్ నుంచి మనకి మనీ అనేది రాదు. సపోజ్ ఈ మంత్ నాది $99 అయింది, అందువల్ల నాకు ఈ మంత్ వచ్చేసరికి నాకు అమౌంట్ రాదు. అదే నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మళ్ళీ ఇంకో $99 అయినాయి అనుకోండి, అప్పుడు ఈ $99 ఆ $99 కలిపి ఆ మంత్ ఇచ్చేయడం జరుగుతుంది. యాడ్సెన్స్ నుంచి మనీ వచ్చేసి బ్యాంకు వచ్చి బ్యాంక్ లో పడవడం అంటే ఉండదు. వాళ్ళే ఎవరో ఒకవేళ ఇవ్వకపోయినా ఒక మంత్ ఆగిపోయినా నెక్స్ట్ మంత్ అనేది మీకు ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. సో నేను చైనా వస్తువుల గురించి గతంలో ఒక వీడియో చేశాను, దాని కింద కామెంట్ పెట్టారు బసవ గారు కామెంట్ పెట్టారు, వేస్ట్ గాడు నేను వేస్ట్ గాని అని చెప్పి కామెంట్ పెట్టారు. పర్వాలేదండి, మీకు ఉపయోగపడలేదేమో నేను, సో అందువల్ల నేను వేస్ట్ గాని అయ్యాను. ఉపయోగపడిన వాళ్ళకి ఉపయోగపడతాను, సో వాళ్ళకి మంచోళ్ళని అవుతాను. కోమల్ రావు గారు అడుగుతున్నారు, భయ్యా అదర్ కంట్రీ గ్యాడ్జెట్స్ ఇంపోర్ట్ చేసుకోగలమా అని చెప్పి అడుగుతున్నారు. చేసుకోవచ్చు అండి, కాకపోతే ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అలాంటి అదర్ కంట్రీ గ్యాడ్జెట్స్ మనం ఇండియాకి తెచ్చుకోవాలంటే చాలా వెబ్సైట్స్ అనేది ఉన్నాయి. వాటి గురించి ఎప్పుడైనా ఒక వెబ్సైట్ లో మీరు ఏదైనా ఆర్డర్ పెట్టేటప్పుడు దాని ఫుల్ రివ్యూ అనేది ఒకసారి మీరు చదవండి. ఆ వెబ్సైట్ నేమ్ మీరు గూగుల్లో టైప్ చేసి దాని పక్కన రివ్యూ అని చెప్పి టైప్ చేసినట్టయితే దాని తాలూకా రివ్యూస్ వస్తాయి. దాని మీద ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో వాళ్ళ బాధితులు కూడా దాన్ని స్పందించిన విధానాలు కూడా మనకి కనబడుతుంటాయి. సో దాన్ని బట్టి మీరు ఆర్డర్ అనేది పెట్టుకొని తెప్పించుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసరికి ఆలీ ఎక్స్ప్రెస్ ఒకటి, తర్వాత ఇంకోటి బ్యాంకుట్ ఒకటి, కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అయితే వాళ్ళు మర్చెంట్స్ అక్కడ నుండి పంపించే మర్చెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కొన్ని డ్యామేజ్ పీసులు కూడా పంపిస్తుంటారు కొంతమంది. ఇంకోటి ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమ్స్ తో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు కావాలనుకుంటే తెప్పించుకోవచ్చు. కానీ మనం ఎప్పుడైనా ఆర్డర్ పెడితే 1 month నుంచి 3 months కూడా పడుతుంటాయి రావడానికి. సో అది కూడా ఆలోచించుకొని మీరు ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు. ఖచ్చితంగా గూగుల్లో మాత్రం రివ్యూ చూసి మీరు ఆర్డర్ పెట్టుకోండి, అంతేగాని ఏదో దొరికింది కదా ఒక వెబ్సైట్ అని చెప్పి గుట్టిగా నమ్మేసి మాత్రం ఎప్పుడు పెట్టమాకండి. అభిషేక్ టెక్ అడుగుతున్నారు, బ్రో ఫర్ రికార్డింగ్ యు ఆర్ యూజింగ్ యువర్ ఫోన్, వాట్ హోల్డర్ ఆర్ యూ యూజింగ్? సో నేను రికార్డింగ్ చేసేటప్పుడు ఫోన్ కి ట్రైపాడ్ లాగా నేను హోల్డర్ యూజ్ చేస్తున్నాను. సో అది ఏ బ్రాండ్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఆ బ్రాండ్ వచ్చేసరికి నేను రాక్ బ్రాండ్ నేను యూజ్ చేస్తున్నాను. అది వచ్చేసరికి 1400 1300 ఉంది. నేను కొనుక్కోటి చాలా రోజులు అయింది, దగ్గర 2 years అవుతున్నట్టుంది అది నేను తీసుకొని. కాకపోతే చాలా బాగుంటుంది, అది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు ఎటువంటి డ్యామేజ్ అనేది అవ్వలేదు, అది చాలా బాగుంది. అది కాబట్టి మీరు కూడా తెప్పించుకోవచ్చు, ఆన్లైన్ లో అనేది లభిస్తుంది అది. సో అజయ్ నాని గారు అడుగుతున్నారు, ఆన్లైన్ లో 2 128 GB ఉన్న మెమరీ కార్డులు కొన్నారంట. బట్ అది ఏ బ్రాండ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఎంత కొన్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ అవి వర్క్ అవ్వట్లేదని చెప్పి రాశారు. గతంలో ఇలాంటి దాని గురించి ఒక వీడియో అనేది నేను చేశాను. 128 GB మెమరీ కార్డులు అంటే మీకు వచ్చేసరికి మీకు అందులో ఉండేది 4 GB ఉండి తక్కువ రేటు పెట్టి 128 GB అని చెప్పేసి అమ్మేసే వాళ్ళు ఉంటారు. చాలా ఫ్రాడ్ గా అయ్యి మీరు ఏ వెబ్సైట్ లో కొన్నారు, ఎంత కొన్నారు, ఏ బ్రాండ్ కొన్నారు ఇక్కడ మనకి మీరు రాయలేదు. అందువల్ల నేను కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాను. అవి వచ్చేసరికి నాకు తెలిసి ఈ టైప్ దే కరెక్ట్ అయిపోయిన మెమరీ కార్డుని నాకు తెలిసి మీరు 2 మెమరీ కార్డ్స్ ఒకేసారి మీరు ఆర్డర్ పెట్టారంటే ఖచ్చితంగా మీకు తక్కువ రేట్లో లభించుంటాయి. తక్కువ రేట్లో లభిస్తున్నాయి కదా అని చెప్పి మీరు 2 కార్డులు అనేది కొనేయడం జరిగింది. నేను అనుకోవడం మీరు ఏ 200కో 300కో వాళ్ళు పెట్టారని చెప్పి కొనేసి ఉంటారు. అలాగ వచ్చింది అయితే మీరు ఖచ్చితంగా మీరు ఏ ఫ్లిప్కార్ట్ లోనే అమెజాన్ లో కొనుంటే ఖచ్చితంగా మీకు న్యాయం అనేది జరుగుతుంది. మీరు మళ్ళీ రిటర్న్ చేయొచ్చు వాటిని. కానీ మీరు ఎక్కడ కొన్నారని మీరు ఇక్కడ రాయలేరు కాబట్టి నేను పూర్తిగా చెప్పలేను. ఖచ్చితంగా అయితే మాత్రం అవి కరెక్ట్ అయిపోయినాయో లేకపోతే ఏ 4 GB 2 GB 128 GB గా చిత్రీకరించినాయో అయ్యి ఉంటాయేమో ఒకసారి గమనించండి. షేక్ అబ్దుల్లా గారు అడుగుతున్నారు, సమోసా యాప్ ని యూజ్ చేస్తున్నారంట, దాన్ని అప్డేట్ చేశారంట. అప్డేట్ చేసిన తర్వాత ఆ వర్షన్ అనేది అతనికి నచ్చలేదంట. సో తనకి ఓల్డ్ వర్షన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఏమైందంటే సమోసా యాప్ మీకు కావాలి అనుకుంటే ఓల్డ్ వర్షన్, ఒకసారి మీరు సమోసా ఏపీకే ఓల్డ్ వర్షన్ అని చెప్పి మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్టయితే మీకు ఓల్డ్ వర్షన్ ఉన్న సమోసా ఏపీకే ఫైల్స్ అనేవి లభిస్తాయి. మీకు ఏది ఏ వర్షన్ కావాలనేది వాటిలో మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్రెసెంట్ ఉన్న సమోసా యాప్ ని మీ మొబైల్ నుంచి అన్ఇన్స్టాల్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, సరిపోతుంది. ఏటూరి రామకృష్ణ గారు అడుగుతున్నారు, ప్లీజ్ బై PS4 అండ్ గివ్ రివ్యూ అని చెప్పి.
PS4 అనేది చాలా ఖరీదైందండి. అది అందులో కూడా మీకు 3 జనరేషన్స్ ఉన్నాయి. PS4 లో చాలా మందికి తెలియదు. అది PS4 అనేది గతంలో ఫస్ట్ లో రిలీజ్ చేసిన దానికి ఐసీ బర్నింగ్ కంప్లైంట్ అనేది ఉంది. సో ఇప్పుడు నేను PS4 నేను తీసుకున్నా సరే దానికి వచ్చేసరికి జైల్ బ్రేక్ అనేది లేదు. ఒకప్పుడు PS3కి వచ్చేసరికి జైల్ బ్రేక్ ఉండేది. సో దానివల్ల ఏంటంటే మనం హార్డ్ డిస్క్ లో గేమ్స్ అనేవి వేసుకుని మనం యూజ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే PS4 కి జైల్ బ్రేక్ లేదు. జైల్ బ్రేక్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఈచ్ వన్ గేమ్ 2000 రూపీస్ పెట్టి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఒక గేమ్ 2000 రూపీస్ నుంచి 12,000 రూపీస్ దాకా ఉంటాయి గేమ్స్. సో ఆ తర్వాత మీకు ఒక జస్ట్ రివ్యూ కోసం అని చెప్పి నేను కొని ఇస్తే దాని మీద గట్టిగా వస్తే నాకు ఒక 5,000 నుంచి 10,000 వ్యూస్ వస్తాయేమో, అంతకుమించి నాకు వ్యూస్ కూడా రావు. ఆ తర్వాత ఇది దగ్గర వచ్చేసరికి 38,000 ఎంతో ఉంది. ఇప్పుడు అది 38,000 పెట్టి నేను కొనుక్కొని నాకు వేస్ట్ అయిపోతుంది. దేనికి కాకుండా పోతుంది. ఎవరు ఇక్కడ కొనేవాళ్ళు కూడా లేదు. ఎందుకంటే చెప్తున్నాను మీకు దానికి జైల్ బ్రేక్ లేదు. 2000 పెట్టి మనకి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎవరు 2000 పెట్టి ఒక గేమ్ సీడీ కొనుక్కునే ఇందులో ఎవరు లేరు. అదే మనం అదర్ కంట్రీస్ అంటే US UK అటు సైడ్ అయితే వాళ్ళంటే కొంటారు, కానీ ఇక్కడ మనకు అంత కొనేవాళ్ళు. పోనీ దాన్ని నేను వాడుకుందాం అనేసి నేను వాడలేనది. ఎందుకంటే నాకు గేమ్స్ వాడడానికి అంత టైం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఒకప్పుడైతే గేమ్స్ బాగా యూజ్ చేసేవాడిని, అంటే బాగా ఆడేవాడిని. బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకు అంత టైం లేదు. సారీ, నేను దాని గురించి మీకు రివ్యూ లేకపోతాను. మా సర్కిల్ లో ఎవరో ఒకరి దగ్గర ఖచ్చితంగా PS4 అనేది వస్తుంది. ఎవరో ఒకరి దగ్గర ఇంతకుముందు ఉండేది, బట్ వాళ్ళు అమ్మేశారు. ఎవరో ఒకరు తీసుకొస్తారు ఖచ్చితంగా. వచ్చినప్పుడు మీకు దాన్ని తీసుకొచ్చి మీకోసం రివ్యూ అనేది ఇస్తాను నేను గ్యారంటీగా. సో ఈ వీడియో ద్వారా మీ క్వశ్చన్స్ కి కొంతైనా ఆన్సర్ చేసి చెప్పి నేను భావిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.